శివశంకర్ ఎప్పుడు అతన్ని కోరి వచ్చిన ఆడదానితోనే తృప్తి పడతాడు. కానీ మొదటిసారి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమెని బలవంతంగా లొంగతీసుకున్నాడు. రాత్రంతా నిద్రపోకుండా అతను అలిసిపోకుండా ఆమెతో కలుస్తూనే ఉన్నాడు. పాపం ఆ అమ్మాయి మాత్రం మొదటిసారికి అలసిపోయి అతనితో పోటీ పడలేక శరీరాన్ని అప్పజెప్పేసింది. అతని స్పీడ్ని తట్టుకోలేక స్పృహ కూడా కోల్పోయింది. ఇక ఆఖరిసారిగా అతను ఆమెతో సంభోగం చేసి అలాగే ఆమెపై వాలిపోయాడు. సూరజ్ గౌరీల పెళ్లికి ముహూర్త సమయం దగ్గర పడుతూ ఉంది. ఆ రిసార్ట్కి వచ్చిన బంధుమిత్రులు కూడా ఇంకా మత్తులోనే ఉన్నారు. పెళ్లి కొడుకు కూడా మత్తులోనే ఉన్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఇంకా పడుకొనే ఉన్నారు. పంతులు గారు మాత్రం నోటికి వచ్చిన తిట్లు తిడుతూ మంత్రాలని కూడా అందులోనే కలిపేస్తూ ఏం పెళ్ళో ఏమో అందరూ తప్ప తాగి ఉన్నారు. పెళ్లి చేసుకునేవాడు కూడా తాగేసి ఉన్నాడు. ఇక వీడి పెళ్లి నేను చేసినట్టే. వీడిని చేసుకోబోయే పిల్ల ఎలా కాపురం చేస్తుందో వీడితో చూడ్డానికి వట్టి అమాయకురాల్లా కనబడుతుంది అని పెళ్లి కూతురు ఫోటో వైపు చూస్తూ పాపం అని అనుకున్నాడు. ఆయన ఎవరో ఎలా పోతే నాకేంటిలే అని మనసులోనే అనేసుకున్నాడు. పూర్తిగా తెల్లవారిపోయింది. సమయం 9 అవుతుంది. అప్పుడు అందరికీ మత్తు వదిలిపోయింది. అయ్యయ్యో, బ్రహ్మ ముహూర్తంలో జరగాల్సిన పెళ్ళి ఇంకా అవ్వలేదు. పంతులు గారు, ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఇప్పటికి ఇప్పుడు ఏదైనా ముహూర్తం ఉందా అని పెళ్లి కొడుకు సూరజ్ వల్ల అమ్మ నాన్న అడిగారు. అది మరి మరో 10 నిమిషాల్లో ముహూర్తమైతే ఉంది. అది అమ్మాయి పేరు మీద. మీ అబ్బాయి పేరుతో ఆ అమ్మాయి పేరు సింక్ అవ్వడం లేదు అని చెప్పాడు. అయ్యో! ఏందయ్యా పంతులు, సంభాషణ ఎక్కువ పొందాలని తిక్క తిక్కగా మాట్లాడుతున్నావా? ఆ అబ్బాయి పేరు మీదనే చక్కనైన ముహూర్తం చూడండి. లేదంటే ఆ అమ్మాయికే మరో పేరు పెడదాము. అప్పుడు ఇద్దరికీ కలిసి వచ్చే ముహూర్తాన్ని చూడండి అని ఆ పల్లెటూరి అమ్మలక్కలు పంతులుని బెదిరిస్తున్నట్టుగా అన్నారు. మేము ముందు నుండి చెప్తూనే ఉన్నాం కదండీ! పెళ్ళికి ముందు ఇలాంటి మందు బాటిళ్ళను పెట్టుకోవద్దు అని. ఇప్పుడు చూడండి ఏకంగా పెళ్లి ముహూర్తమే మారిపోయింది అని గౌరీ వాళ్ళ అమ్మ, నాన్న అన్నారు. అయినా మేమంటే తాగి మత్తులో ఉన్నాము. మీరైతే తాగలేదు కదా! కనీసం మీరైనా మా వాడి నెత్తి మీద ఒక బిందెడు నీళ్లు పోసి మీ అమ్మాయితో పెళ్లి జరిపించవచ్చు కదా! ముహూర్తం టైంకే తాళి మెడలో పడి ఉండేది. ఇప్పుడు ఈ టెన్షన్ ఉండేది కదా కదా! అని రివర్స్‌లో సురోజ్ వాళ్ళ అమ్మా, నాన్న గౌరీ వాళ్ళ అమ్మా, నాన్నపైయే అరిచేశారు. అబ్బా! ఆపండి మీరందరూ. పంతులు గారు, ఏదో ముహూర్తం ఉంది అని చెప్పారు కదా! ఆ ముహూర్తానికే మా పెళ్లి ఫిక్స్ చేయండి. నేను 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని సూరజ్ అన్నాడు. అయ్యో! వీళ్ళకి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు వీడు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టినా కూడా ఫలితమే ఉండదు. ఆ భగవంతుడు వీళ్ళిద్దరికీ రాసి పెట్టలేదు. సరేలే, ఏదో మంత్రం కానిచ్చేద్దాం. అవతల నాకు బోలెడు పనులు ఉన్నాయి. ఈ రౌడీ బ్యాచ్ నుండి తొందరగా బయటపడాలి అని ఆ పంతులు అనుకున్నాడు. గౌరీ వల్ల అమ్మ సులోచన గారు పంతులు గారి దగ్గరికి వచ్చింది. పంతులు గారు, ఇప్పుడు పెళ్లి జరిపిస్తే వాళ్ళిద్దరూ కలకాలం కలిసే ఉంటారా? నా కూతురు సంతోషంగానే ఉంటుందా అని ఆమె తల్లి మనసు ఉండబట్టలేక అడిగేసింది. అతను చిన్నగా ఒక నవ్వు నవ్వేసి, అసలు మీకు సూరజ్ కుటుంబానికి పరిచయం ఎలా అయ్యింది? ఎవరు ఈ సంబంధం తెచ్చారు అని అడిగాడు. అయ్యో! వాళ్ళు, వీళ్ళు తెచ్చిన సంబంధం కాదండి ఇది. మా అమ్మాయి గౌరీ, సూరజ్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. మా అమ్మాయిని 4 సంవత్సరాల నుండి ప్రేమించాడు అని సులోచన చెప్పగానే ఆ పంతులు నోరెట్లో పెట్టాడు. ఏంటి? మా సూరిగాడు అంత వీర ప్రేమికుడయ్యాడా అని అన్నాడు. సూరిగాడా అని ఆమె అడగగానే అయ్యో! సూరిగాడు అంటే మరెవరో కాదమ్మా, మీ కూతుర్ని చేసుకోబోయే సూరజే. వాడికి నామకరణ చేసింది నేనే. ముత్తాత పేరు సూరయ్య. వీడి జాతకం ప్రకారం ఆ పేరే కలిసి వస్తుంది అని నేనే ఆ పేరును పెట్టాను. మోటుగా ఉంది అని వెధవ స్టైల్‌గా సూరజ్ అని పేరు మార్చుకున్నాడు అని పంతులు గారు చెప్పడంతో సులేస్తన నవ్వేసి, పేరులో ఏముంది? మనసు మంచిదైతే అంతే చాలు. నా కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉండాలి. భర్తతో హాయిగా కాపురం చేసుకోవాలి అని అన్నది. ఇంతకీ మీ అమ్మాయి కూడా మా సూరిగాడిని ప్రేమించే పెళ్లి చేసుకుంటుందా అని ఆ పంతులు డౌట్‌గా అడిగాడు. అయ్యో! కాదండి. సూరజ్ మా అమ్మాయిని 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాడు. ఎన్నో గిఫ్ట్స్‌లు కూడా కొని ఇచ్చేవాడు. కానీ మా అమ్మాయి ఒక్క గిఫ్ట్ కూడా అతని నుండి తీసుకోలేదు. మాతో చెప్పింది, ఇలా కాలేజీలో ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడు అని.
ముందు మేము వార్నింగ్ ఇచ్చాము. ఆ తర్వాత వయసు ప్రభావం అలాగే ఉంటుంది అని మా కూతురికే నచ్చజెప్పుకున్నాము. కానీ ఆ అబ్బాయి మహా మొండివాడు. మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పట్టుకొని కూర్చున్నాడు. చదువు కంప్లీట్ అయిన తర్వాత సూరజ్ వాళ్ళ నాన్న నరేంద్రని, యమున గారిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఎంతో పద్ధతిగా మా కూతురిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడానికి అడగడానికని వచ్చారు. ఈ కాలంలో కొడుకు ప్రేమించాడు అని చెప్పగానే తల్లిదండ్రులు ఎవరైనా ఒప్పుకుంటున్నారా? వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి కొడుకు ప్రేమని ఒప్పుకున్నారు. వీళ్ళ ఆస్తిపాస్తులతో పోలిస్తే మేమసలు వీళ్ళకి సరితూగగలమా? మాది ఫలానా ఊరు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. నీ కూతురిని మహారాణిలా చూసుకుంటాము. మా ఇంటికి కోడలుగా పంపించండి అని అడిగారు. మేము కాదనలేకపోయాము. ఇంట్లో మా కూతురు అస్సలు ఒప్పుకోలేదు ఈ పెళ్ళికి. కానీ మేమే కాళ్ళు వేళ్ళు పట్టుకొని బ్రతిమాలుకున్నాము. నా కూతురికి చదువంటే పిచ్చి. ఇంకా చదువుకోవాలని దాని కోరిక. పెళ్లి తర్వాత మా గౌరిని చదివిస్తానని చెప్పాడు సూరజ్. ఇక గౌరి కూడా సూరజ్‌తో పెళ్ళిని కాదనలేకపోయింది. సరే అని ఒప్పుకుంది. మేము మా ఇంటి దగ్గరే పెళ్లి జరిపిస్తామని చెప్పామండి. కానీ వీళ్ళే ఒప్పుకోలేదు. మా తరపు బంధువులు చాలామంది ఉంటారు. మీరు అరేంజ్‌మెంట్లు చూసుకోలేరు. మీరే ఇక్కడికి వచ్చేసేయండి అని మమ్మల్ని కూడా ఇక్కడికి ఇలా తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇక మీకు తెలుసు కదా అండి అని ఆవిడ చెప్పడంతో పంతులు గారు ఒకటే ఆలోచించుకున్నారు. నిజమే, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా వీళ్ళు ఆస్తిపాస్తులు ఉన్న ఇంటికి కోడలుగా పంపించాలనుకున్నారు. వీళ్ళది తప్పేమీ లేదు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోయారు. నిజంగానే సూరిగాడు ఆ పిల్లని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడి జీవితం, ఆ పిల్ల జీవితం బాగుంటుంది అని అనుకున్నాడు. చూడండమ్మా, మీరు బాధపడకండి. ముహూర్తాలు అనేది ఏముంది? మంచి మనసుతో దేవుడిపైన భారం వేసి ముందడుగు వేయాలి. తొందరగా వెళ్ళి మీ కూతురిని రెడీ చేసి తీసుకురండి అని చెప్పాడు. పంతులు గారు చెప్పినట్టే ఆవిడ దేవుడిపై భారం వేసి కూతురు ఉన్న గది దగ్గరికి వెళ్ళింది. నరేంద్ర సూరజ్ గదిలోకి వెళ్ళాడు. ఒరేయ్, రాత్రి మనం వేసిన ప్లాన్ గురించి మర్చిపోయావా? ఇంకా వాడు ఇక్కడ ఉన్నాడా? లేక మనం అరేంజ్ చేసిన అమ్మాయితో సుఖపడి వెళ్ళిపోయాడా? ఇంతకీ నువ్వు ఆ గదిలో కెమెరాలు పెట్టావా లేదా? అంతా రికార్డ్ అయిందా? ఒకసారి చెక్ చేసి చూడరా అని అడిగాడు. నువ్వు టెన్షన్ పడకు నాన్న, వాడెక్కడికి పోతాడు? ఆ గదిలో నేను సీసీ కెమెరాలు పెట్టే ఉంచాను. బాత్రూంలో కూడా పెట్టాను. అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు వాడి గురించి ఆలోచించే అంత టైం లేదు. ముందైతే గౌరీతో నా పెళ్లి జరగనివ్వండి అని చెప్పాడు. అది కాదురా, మనం ఇక్కడే ఈ రిసార్ట్‌లోనే అందరి ముందు శివశంకర్ పరువు తీయాలనుకున్నాం కదా! అయ్యో నాన్న, నీకు చెప్తే అర్థం కావడం లేదా? ఇప్పుడు నేను గౌరిని పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్. అలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడమే ఒక వరం. నేను ఒక తిరుగుబోతుని, పచ్చి తాగుబోతుని. నాకు లేని అలవాటంటూ ఏమైనా ఉందా? మహా అంటే ఆ శివశంకర్ గాడు ఈ ఊరు, పక్క ఊరు. మరీ కాకపోతే ఆ పక్క ఊరు. అక్కడి వరకే వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వస్తాడు. కానీ నేను నా కంటికి నచ్చిన ఆడదాన్ని నా పక్కలోకే తెచ్చుకుంటాను. కానీ గౌరీ మాత్రం అలాంటిది కాదు నాన్న. నేను గౌరీని పెళ్లి చేసుకోవాలి. తనతో కాపురం చేయాలనుకుంటున్నాను. పిల్లల్ని కనాలి. 4 సంవత్సరాలు దాని చుట్టూ కుక్కలా తిరిగాను. చిటికన వేలు కూడా తాకనివ్వలేదు. అలాంటి వర్జిన్ అమ్మాయితో నేను మన కుటుంబానికి వారసులని కనాలనుకుంటున్నాను. నా గురించి గౌరికి ఏమీ తెలీదు. ఒకవేళ తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోదు. ఇప్పుడు మనం శివశంకర్ గురించి బయట పెడితే వాడు నా గురించి చెప్తాడు. అప్పుడు గౌరి నన్ను పెళ్లి చేసుకుంటుందా? అందుకే చెప్తున్నాను. ముందు నాకు గౌరికి పెళ్లి జరిగిపోనివ్వండి. పెళ్లి జరిగిన తర్వాత గౌరి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఆ తర్వాత వాడి సంగతి చూద్దాం అని సూరజ్ చెప్పాడు. కొడుకు చెప్పిన దానికి నరేంద్ర సరే అన్నాడు. అతనికి బుగ్గన దిష్టి చుక్క పెట్టి కొడుకుని తీసుకుని కళ్యాణ మండపంలోకి వెళ్ళాడు. సులోచన గౌరీ డోర్ కొడుతూనే ఉంది. ఆమె ఎంతకు డోర్ తీయడం లేదు. సులోచనకి కంగారు మొదలైపోయింది. పరిగెత్తుకుంటూ భర్త ప్రకాష్ దగ్గరికి వెళ్ళి అతన్ని పిలుచుకుని వచ్చింది. ఇద్దరు ఎంత అరిచినా గౌరీ మాత్రం డోర్ తీయడం లేదు. శివశంకర్ శరీరం మనసు అలసిపోయి పడుకున్నాడు. అసలు అతనికి వాళ్ళ అరుపులు ఏమాత్రం వినబడడం లేదు. గౌరీ స్పృహలోనే లేదు. ఎవరు ఇంకా కళ్యాణ మండపంలోకి రావడం లేదు అని ఒక్కొక్కరుగా ఆమె ఉన్న గది దగ్గరికి వెళ్ళారు. అందరికీ విషయం తెలిసిపోవడంతో మండపంలో ఉన్న సూరజ్ కోపంగా పైకి లేచి గౌరీ ఉన్న గది దగ్గరికి వచ్చాడు. అందరూ కలిసి డోర్ బద్దలు కొట్టారు. బెడ్పై గౌరీ పడుకొని ఉంది. ఆమెపై శివశంకర్ పడుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి అందరూ నోరెళ్ళ పెట్టారు.
సూరజ్కి అయితే కళ్ళు ఎర్రగా అయిపోయాయి. గౌరీ వాళ్ళ అమ్మ నాన్నలకి గుండెలు బద్దలయ్యాయి. శివశంకర్ పడుకునే ముందు ఇద్దరిపైన దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. సులోచన ముందుగా ఆ సంఘటన నుండి తేరుకొని అందరినీ గదిలో నుండి బయటికి పంపించింది. అమ్మా గౌరీ, గౌరీ అంటూ కూతురు దగ్గరికి వచ్చింది. ఏయ్ ఎవరా నువ్వు? నా కూతురిని ఏం చేశావురా అంటూ శివశంకర్ని పక్కకి తోసేసింది. కిందకి పడిపోయాడు. దెబ్బకి నిద్ర మొత్తం వదిలిపోయింది. ఏయ్ ఎవరో తెలియని పరాయి వ్యక్తి కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని సులోచనకి కోపం కట్టలు తెంచుకుంది. గౌరీపై ఒక దుప్పటి కప్పేసి శివశంకర్ని లాగి పెట్టి కొట్టింది. ఆమె కొట్టిన ఆ దెబ్బకి రాత్రి తాగిన మత్తు కూడా వదిలిపోయింది అతనికి. ఏం చేశావురా? ఉలుకు పలుకు లేకుండా నా కూతురు అలా పడిపోయి ఉంది. చంపేశావా అని ఏడుస్తూ అడిగింది. అతను వెంటనే గౌరీ చెయ్యి పట్టుకొని చూశాడు. ఇంకా నాడి కొట్టుకుంటూనే ఉంది. ముక్కు దగ్గర చెయ్యి పెట్టించేశాడు. శ్వాస తీసుకుంటుంది. గుండె వేగం సరిగ్గా లేదు, కానీ కొట్టుకుంటుంది. అది చూసి ముందు అతను వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అతను వచ్చేసరికి సులోచన కూతురికి బట్టలు వేసింది. అతని చూపులో నుండి ఒక సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. సులోచనకి శివశంకర్ని చూస్తే కోపం వస్తుంది. అతను పొగని గాలిలోకి వదులుతూ కింద పడి ఉన్న అతని ఫోన్ని చేతిలోకి తీసుకుని ఒకే ఒక్క కాల్ చేశాడు. వెంటనే అక్కడికి ఒక లేడీ డాక్టర్, మగ డాక్టర్ ఇద్దరు వచ్చారు. శివశంకర్ జరిగింది చెప్పడంతో ఆ ఇద్దరు నోరెళ్ళబెట్టారు. ఒరేయ్ ఏం చేస్తున్నావురా నువ్వు? నీ డబ్బుతో నేను చదువుకున్నాను కాబట్టి నువ్వు ఏం చేసినా ఆ తప్పుని కడిగేస్తున్నాను. కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టావురా? ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉందో ఏమో, నువ్వు వెళ్ళి చూడవే అని ఆ లేడీ డాక్టర్తో అన్నాడు. సులోచన గారు, ఆ లేడీ డాక్టర్ గారు ఇద్దరు కలిసి ముందు బెడ్షీట్ని మార్చారు. ఆ బెడ్షీట్పై ఆమె బ్లడ్ మార్క్స్, అతని స్పోమ్ మార్క్స్ ఉన్నాయి. అది చూసిన డాక్టర్స్కి కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. ఒరేయ్ ఒక్కసారి ఆ అమ్మాయి పరిస్థితి చూడరా అని అన్నాడు. అప్పుడు శివశంకర్ గౌరీ వైపు చూశాడు. అమాయకమైన ఆమె ముఖం అతని మనసుని ఆకట్టేసుకుంది. చూపు తిప్పుకోలేకపోయాడు. ఆమె ఒంటిపైన ఉన్న గాయాలను చూసి అయ్యో పాపం అనుకున్నాడు. ఏవండి మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు అని ఆ లేడీ డాక్టర్ సులోచనని అడిగింది. నా కూతురమ్మా అని ఆవిడ చెప్పడంతో ఆ డాక్టర్ తలదించుకుంది. అయ్యో నా కర్మ, నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో చూసి ఏ తల్లైనా ఎలా తట్టుకుంటుంది పాపం, ఈ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో అని అనుకుంది. ముందు ఈవిడకి ఏదైనా చూసి తాపించాలి, నీరసంగా ఉంది, సరిగ్గా భోజనం చేయలేనట్టుంది అని ఆవిడ చిన్నగా చెప్పింది. అవునమ్మా, ఈరోజు తనకి పెళ్లి జరుగుతుంది కదా, నిన్న పూజ చేసింది, ఉపవాసం ఉంది అని సులోచన చెప్పడంతో ఆ డాక్టర్ శివశంకర్ వైపు చూశాడు. పాపంరా, ఆ పిల్లకి ఈరోజు పెళ్ళంట, నువ్వేంటిరా ఇలా తన జీవితంతో ఆడుకున్నావు అని అన్నాడు. అయితే ఏమైంది? వాడెవడో చెప్పు, నేను మాట్లాడతాను. ఎంత డబ్బు కావాలన్నా కట్నంగా నేను ఇస్తాను అని శివశంకర్ అనగానే సులోచన మళ్ళీ అతని దవడ పగలగొట్టేసింది. ఏయ్ ఏంటి రెచ్చిపోతున్నావు? ఇందాక ఏదో ఆవేశంలో కొట్టావనుకున్నాను, నేను తిరిగి కొట్టగలను అని శివశంకర్ అన్నాడు. అప్పుడే గౌరీ తండ్రి ప్రకాష్ లోపలికి వచ్చాడు. సులోచన ఏం చేస్తున్నావు? ఈ ఊరిలో మనుషులు ఉంటారు అనుకున్నాను, కానీ వింత జంతువులు ఉన్నారు. మన కూతురిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఎవరితోనూ ఏ గొడవ వద్దు అని అతను అన్నాడు. అయ్యో ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మన కూతురికి అన్యాయం జరిగింది, వీడిని ఊరికే వదిలిపెడతారా? కేసు పెడతాము, శిక్ష పడేలా చేద్దాము. ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు అన్న తప్పు వీడి కళ్ళల్లో కాస్త కూడా కనపడడం లేదు. ఇలాంటి మూర్ఖుడిని వదిలేస్తే మనలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడతారు. మీరు ఒక లెక్చరర్ అయ్యి ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటి అని సులోచన ఏడుస్తూ అడిగింది. వీళ్ళు మాట్లాడేసుకునే గ్యాప్లోనే ఆ లేడీ డాక్టర్ గౌరీకి జ్యూస్ తాగించింది, ఇంజెక్షన్ చేసింది. గౌరీ మెల్లిమెల్లిగా స్పృహలోకి వచ్చింది. గదిలో వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటూ ఉంది. నరేంద్ర యమున కొడుకు సూరజ్ పెళ్ళి అని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అయితే తెల్లవారుజామున ఇలా పెళ్లి కావడంతో సగం మంది జనాలు అక్కడికి రాలేదు. కొత్త జంటని ఆశీర్వదించడానికని మిగతా ఊరు జనాలు కూడా అక్కడికే వచ్చారు. ఆ నోట ఈ నోట అక్కడ ఏం జరిగిందో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. శివశంకర్ వాళ్ళ ఇంట్లో కూడా విషయం తెలిసిపోయింది. వాళ్ళ నానమ్మ రాజమణి మనవడు అలాంటి పని చేశాడంటే నమ్మలేకపోతుంది.
మేనత్తలు, బాబాయిలు, పిన్నులు, మేనమామలు అందరూ కట్టుకొని ఆ రిసార్ట్ దగ్గరికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో రాజమణి గారు కళ్ళారా చూసిన తర్వాత మనవడిని చాలా కోపగించుకుంది. అతన్ని కొట్టాలనుకుంది. కానీ అప్పటికే అతని 2 చెంపలపైన చేతి అద్దులను చూసి బాధపడింది. నా మనవడిని ఒక్క దెబ్బ వేయకుండా పెంచుకున్నాను అని బాధపడింది. రాజమణి గారు వయసును మర్చిపోయి గౌరి కాళ్ళ దగ్గర కూర్చుంది. నన్ను క్షమించమ్మా అంటూ ఆమె కాళ్ళు పట్టుకోబోయింది. నానమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోవడం ఏంటి నువ్వు? కావాలంటే ఆస్తిలో సగం వాటా రాసిస్తాను. ఇక్కడ రచ్చ చేసింది చాలు. ఇక వీళ్ళని వెళ్ళిపోమని చెప్పు అని శివశంకర్ కోపంగా అన్నాడు. మంచంపై కూర్చొని ఉన్న గౌరి అతని వైపు రెప్ప వేయకుండా చూస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు ఊరి జనాలందరూ రాజమణి రాజశేఖర్ గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళే. కానీ ఇప్పుడు మనవడు చేసిన పనికి వేలెత్తి చూపిస్తున్నారు ఆవిడ వైపు. ఒక ఆడపిల్ల ఉసురు నా వంశానికి తగలకూడదు అని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. రాజమణి గారు తీసుకున్న నిర్ణయం ఏమిటి? కావాలనే ప్రకాష్ ప్లాన్ చేశాడు అని శివశంకర్కి తెలిసిపోతే ఏం చేస్తాడు? గౌరీ శివశంకర్కి శిక్ష వేస్తుందా? 4 సంవత్సరాల నుండి ప్రేమించిన సూరజ్ గౌరీని పెళ్లి చేసుకుంటాడా? అసలు తన జీవితం ఇలా కావడానికి కారణం సూరజే అని గౌరీకి తెలిస్తే ఏం చేస్తుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.